త్రిఫల చూర్ణం ఒక 60 గ్రాములు తీసుకోవాలి. ఓకే. ఇంకా త్రిఫల చూర్ణం గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. చెప్పక్కర్లేదు. ఆ? త్రిఫల చూర్ణం మంచి స్టాండర్డ్ కంపెనీది ఒక 60 గ్రామ్స్. అదేవిధంగా త్రికట చూర్ణం, ఇది త్రికటు, పిప్పళ్ళు, మిరియాలు, శొంఠి. ఓకే. సో మనకు మార్కెట్లో దొరుకుతాయమ్మా ఇవన్నీ, అదొక 60 గ్రామ్స్. అట్లే దేవకాంచన బెరడు చూర్ణం, దేవకాంచన బెరడు చూర్ణం, కాంచనార అంటారమ్మా సంస్కృతంలో. దేవకాంచనం చెట్లు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంటాయి. లేకపోతే మనకు ఈ యొక్క కాంచనార బెరడు చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. సో కష్టపడక్కర్లేదమ్మా, మనసు ఉంటే మార్గం ఉంది. మంచిగా స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఆ యొక్క కాంచనార బెరడు చూర్ణాన్ని తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది. అదొక 20 గ్రామ్స్ తీసుకోవాలి. త్రిఫల చూర్ణము 60 గ్రాములు, త్రికట చూర్ణం 60 గ్రాములు, ఈ యొక్క కాంచనార బెరడు యొక్క చూర్ణము ఒక 20 గ్రాములు. ఈ 3 పదార్థాలు బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ముందు, రాత్రి ఆహారానికి ముందు ఒక 100 ml గోరువెచ్చని నీళ్లు కానీ, గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్లు కానీ, లేకపోతే కాస్త తేనె కానీ, ఏదో ఒక పద్ధతిలో ఆ యొక్క పౌడర్ని 2 నుంచి 2.5 గ్రామ్, అంటే మ్యాక్సిమం హాఫ్ టీ స్పూన్ అమ్మా, 2.5-3 గ్రామ్స్ వరకు హాఫ్ టీ స్పూన్ అంటే మ్యాక్సిమం 2.5 గ్రామ్స్ అయితే సరిపోతుంది అనమాట. 2-2.5 గ్రామ్స్ పౌడర్ని ఉదయం ఒకసారి తీసుకోవాలి. రాత్రి పూట కూడా 2-2.5 గ్రామ్స్ అంటే హాఫ్ టీ స్పూన్ ఇంచుమించు పౌడర్ని నేను చెప్పినటువంటి అనుపానంతో తీసుకుంటున్నది. ఈ